తర్వాత మనం ప్రతి సంవత్సరం పంచమి తీర్థం ఉంటుంది సార్ అమ్మవారిది, పద్మావతి అమ్మవారిది. అంటే ఆమె పుట్టినరోజు కార్తీక మాసం. మన అనంతాల్వాన్ తోట నుంచి పసుపు పంపిస్తాం, పసుపు మొక్కలతో సహా పంపించేస్తాం. అది లాస్ట్ 5 years నుంచి స్టార్ట్ చేసాం. అంతకుముందు ఎప్పుడు అనంతాల్వాన్ ఉన్నప్పుడు ఉన్నదంట, తర్వాత కంప్లీట్గా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 5 years నుంచి దాన్ని ఇచ్చేసి పసుపు మనకు కొమ్ములు ఇస్తారు. రథసప్తమి రోజు నాటుతాం సార్. యాక్చువల్గా అది సీజన్ కాదు, కానీ మనకు పంచమి తీర్థానికి రావాలి అంటే ఆ రోజు నాడితేనా అవి రావడానికి 3 నెలలు పడుతుంది సార్. అసలు రావని చెప్తారు అక్కడ. లాస్ట్ 5 years నుంచి వస్తున్నాయి సార్, వస్తున్నాయి. మనం ఆ రోజు స్వామి సారెతో పాటు అమ్మవారికి కాసుల పేరు ఇవన్నీ స్వామి మెల్ల అన్నీ తీసి పంపిస్తాడు. ఈ పసుపు మన తోటలోది ఫస్ట్ ఇయర్ 13 బుట్టలు పంపించాం, సెకండ్ ఇయర్ 22, థర్డ్ ఇయర్ 25, లాస్ట్ ఇయర్ అరౌండ్ 35 బుట్టలు పంపించాం, 35 బుట్టలు పంపించాం. స్వామిని ఆ రోజు పసుపు మొక్కలతో అలంకరణ చేస్తారు. అంటే మనం నాటినవి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి చేరుతున్నాయి. ఇప్పుడు అనంతాల్వాన్ తోటలో కనకాంబరాలు నాటాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అంతా కనకాంబరాలు మన తోటలో ప్రతి గురువారం స్వామి పూలంగి సేవకి ఖచ్చితంగా మనం పంపించిన మొక్కలే పోతుంది. అంతకుముందు వరాహస్వామి దగ్గర కూడా తులసి లేదండి అనంతాల్వాన్ది, అనంతాల్వాన్ తోట నుంచి. తర్వాత ఆగిపోయింది ఒక 100 years బ్యాక్. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి వరాహస్వామికి కూడా స్వామికి గార్డెన్ డిపార్ట్మెంట్కి పంపించేటప్పుడు వరాహస్వామికి కూడా కంపల్సరీ మన తోట నుంచి తులసి ఇల్లు ఏర్పాటు చేసాం. గురువు గారిని అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఇవ్వండి అని చెప్పారు ఆయన. అట్లా ఏదో ఒక జన్మలో మీరు కూడా అనంతాల్వాన్ వంశానికి చెంది ఏమో సార్, అది అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే అటు చూస్తే అవి చేపిస్తాడు, అక్కడ బుక్స్ రాపిస్తున్నాడు, ఇటు సంకీర్తనలు రాపిస్తారు, అక్కడేమో మరి టెంపుల్ మెయింటెనెన్స్ చేపిస్తున్నారు. అది ఏంటి అనేది అది అసలు అంత చిక్కని ఒక ప్రశ్న నాకు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించదలుచుకోలేదు కూడా. అదేదో గతం గత అన్నట్లుగా దాని గురించి మనం ఆలోచించుకొని బుర్రపాటు చేసుకోవడం కంటే ఆయన మీకు ఏమైతే సందేశాలు ఇస్తూ ఉంటారో దాని ప్రకారం వెళ్ళిపోతుంటూ ఆయన రూట్లో వెళ్ళిపోవడం, మరి చేసుకున్న దానికి చేసుకున్నంత అంటారు కాబట్టి ఆయన మరి చేపించుకున్నాడు ఇవ్వాల్సిందేగా ఫలితము. స్వామి ఏది ఊరక తీసుకోడు, ఊరక మనల్ని ఉపయోగించుకోడు, దాని తగిన ఫలితం ఆయన ఇస్తాడు. ఎలా ఉండబోతుందని మీకు ఎప్పుడైనా వచ్చిందండి, తెలిసిందా స్వామివారి ద్వారా? ఈ కలియుగం ఎలా ఉండబోతుంది, ముందు మనం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కలియుగము ఎట్లా ఉండబోతుందంటే మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. జనరల్గా నేను చాలా మందితో చెప్తున్నాను, మనం ఇంటి దగ్గర కూర్చొనైనా ఎక్కడ కూర్చున్నా స్వామి నామ సంకీర్తన చేసుకుంటూ ధర్మం తప్పకుండా ఉంటే స్వామి మన దగ్గరికి వస్తారు. చాలామంది అనుకుంటాం మనం తిరుమల పోతేనే స్వామి అంటే. మీరు అడగచ్చు నన్ను ఒక క్వశ్చన్, ఎందుకు అంటే ఆ స్థల ప్రభావం, స్థల ప్రభావం, దానికి ఉన్న మాహత్యము. ఎందుకంటే తిరుమల ఇప్పటిది కాదు, కృతయుగం నుంచి ఉంది. సో ఆ వైబ్రేషన్స్, ఆ ప్రశాంతత, ఇవన్నీ దానివల్ల ఏంటంటే మనకు ఆ స్థల ప్రభావం, ఆ మ్యాగ్నెటిక్ పవర్, స్వామి ఆకర్షణ, ఇది దీనివల్ల ఏంటంటే మనం ఒక డిఫరెంట్ దీనికి ఇది శాంతి, మనం మైండ్ పీస్ఫుల్గా అవటము. తర్వాత మనం కొద్దిగా ఆలోచన శక్తి, మేధాశక్తి పెరుగుద్ది సార్. ఒక పని చేస్తున్నాం అంటే ఇది తప్ప రైట్ అని ఆలోచించే శక్తి వస్తుంది, విజ్ఞత వస్తుంది మనిషికి అక్కడికి వెళ్తే. కలియుగం ఒక పాదం మీద ధర్మం నడుస్తుంది. అదే నేను మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒకటి విన్నాను. లక్ష్మీదేవి అమ్మవారు అడుగుతారు స్వామిని, మీరు కూడా వినే ఉంటారు, చాలామంది విని ఉంటారు, ఎందుకు స్వామి ఈ గోళంతా వీళ్ళు నిద్రపోనివారు, 2 తలుపులు మూస్తారు, 2:30కు లేపేస్తారు, ఈ గోళంతా ఎందుకు, మీరు అనంటే కుబేరుని అప్పు కట్టేసి నేను తీసుకెళ్ళిపోతానంటే అప్పుడు చెప్తాడు, వీళ్ళందరి కోసం కాదు నేను ఉండేది, ఎవడో ధర్మాత్ముడు కూడా నన్నే నమ్ముకొని శరణాగతి కోరి నామస్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ వస్తాడు, వాడు ఇచ్చే ఆ రూపాయి నేను వాడుకుంటా తప్ప మిగతా కోట్ల డబ్బు అంతా ఎవరు ఇచ్చింది అట్నే పోతుంటుంది అని. అంటే స్వామి రూపాయి తగిలేదు లేదు, దాంట్లో ధర్మం అక్కడే తెలుస్తుంది కదా. మరి యాక్చువల్గా అది ఎవరి సంపాదన, స్వామి సంపాదన. ఈరోజు ఇవన్నీ ఇష్యూలు ఎందుకు జరుగుతున్నాయి, అదే కారణం. చాలా అంటే ఈ రోజున మిమ్మల్ని కలుసుకుంటే ఎలా ఉందంటే తిరుమలలో స్వామివారి గురించి తిరుమలలోనే కూర్చుని మన సత్సంగం చేస్తున్నట్టుగా అంత ఆనందంగా ఉందండి. అది నా భాగ్యం అండి. మీ శ్రీ సన్నిధి దీని ద్వారా ఇది కొన్ని వేల మందికి చేరుతుంది.
స్వామివారి లీలలు ఇట్లా కూడా ఉంటాయి స్వామివారి ఇప్పుడు అంటే జనరల్ కలియుగంలో ఇట్లా కూడా జరుగుతుందే అనే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇప్పుడు ఎంత చేసినా మాకేం జరగట్లేదు అనే వాళ్ళకి చెయ్యడం అనేది ఏ విధంగా ఉంటే స్వామి యొక్క మన మీద ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మనం ఎట్లా ఆయన నడిపిస్తాడనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రత్యక్ష ఉదాహరణ. మీరు సైన్స్కి అందంది ఇది ఒక విధంగా చెప్పాలంటే. అంటే మన ప్రతిదీ విజ్ఞానపరంగా చూసుకున్నా కూడా అందదండి నాకు, ఎందుకంటే నాలెడ్జ్ లేదు కదా లాజిక్ లేని. సో అంటే ఆయన చేసే లీలలు అట్లా ఉంటాయి, దానికి ఆది అంతము ఉండవు. ఆయన చేసేది అట్లా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఒక మనుషులో మనమే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ కింద భీములేసి తవ్వి ఇన్ని చేస్తాం. మరి మనల్ని ఒక పరిపూర్ణంగా తీర్చిదిద్దాలంటే ఆయన అన్ని రకాలుగా ప్లానింగ్తోనే మనల్ని ఇక్కడికి పంపిస్తాడు. ప్రతి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే సార్, ఎవరు స్పెషల్ కాదు స్వామికి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే తిట్టిన రావణాసురునికి కంసునికి మోక్షం ఇచ్చాడు, పొగిడిన వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టాల. కాబట్టి స్వామికి అందరూ ఈక్వల్, అందరం ఆయన బిడ్డలం కాదు అలా అని చెప్పి ఎవరు దూరం కాదు. కాకపోతే ఏంటంటే మనకి పునరపి జననం పునరపి మరణం అని ఈ దీంట్లో పడి కొట్టుకుంటూ ఇది నా కూతురు నా కొడుకు నా వాళ్ళు అని అది మనం ఎంత తగ్గించుకుంటూ పోతుంటే అంత మంచిది. అంటే స్వామికి దగ్గర కొద్దీ తగ్గిపోతుంటుంది సార్. సో ఈ మిగతా విషయాలన్నీ తగ్గిపోతుంటాయి. సో అట్లా స్వామి ఆయన నడిపిస్తున్నాడు సార్ లైఫ్ని. సో అల్టిమేట్గా ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఇంకా